కార్తీక మాసం మొదటి సోమవారం సింపుల్గా శివలింగాలకు మనము అభిషేకం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా ఏమీ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఇలా గంధంతోనూ ఈ నందికి మరియు శివలింగాలకి ఈ విధంగా చేసుకొని మళ్ళీ మంచి వాటర్తో గంగా వాటర్తో మళ్ళీ వాటిని శుభ్రం అభిషేకం చేసుకొని మరలా యథాస్థానంలో పెట్టుకొని పానపట్టము ఉత్తర దిక్కుగా పెట్టుకొని మళ్ళా తేనెతో అభిషేకం చేసుకోండి. తేనెతో అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ గంగా వాటర్తో మళ్ళీ శివలింగాన్ని అభిషేకం చేసుకొని ఆ వాటర్ని పక్కన పెట్టుకొని థర్డ్ టైము ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి మంచిగా మనము ఈ అభిషేకం చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో కోటి జన్మల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అది బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. పానపట్టాలు ఉత్తర దిక్కుగా ఉండాలి. ఈ 4 మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఇష్టంగా మనము దేవుని మీద ఎంతో ఆరాధనగా ప్రేమగా చేస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. ఈ శివలింగం అభిషేకం తర్వాత మీరు శివపార్వతులకు కూడా మనము పూజ చేసుకోవాలి. శివ అర్ధనారీశ్వర అష్టోత్తరం చదువుకోవాలి. ఈ శివలింగాలకి అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగంకు మనం శివాష్టోత్తరం చదువుకోవాలి. ఇలా ఆరతి ఇచ్చుకోవాలి. మరియు లాస్ట్లో మనము అమ్మవారికి కామాక్షి అమ్మవారికి కానీ ఏదైనా అమ్మవారికి పార్వతీదేవికి మనము పూజ చేసుకోవాలి. ఈ విధంగా మనము రేపు ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో మంచిగా చేసుకుంటే మనకి అన్ని సకల శుభాలు కలుగుతాయి. ఎవరైనా భుక్తి అంటే ఒక మంచి పండితుడిని పిలిచి వారికి మనము దానం ఇవ్వాలి. ఒక రోజుకి భుక్తి ఇస్తే చాలా మంచిది. 9 రకాలు కలుపుకొని ఇస్తారు. పప్పు, ఉప్పు, చింతపండు, ఎండుమిర్చి ఇలా అన్నీ కలిపి మనము ఒక 9 ఐటమ్స్ ఒకరోజు వంటకి వాళ్ళకి సరిపడేటట్లు ఇస్తే ఇంకా ఎంతో పుణ్యఫలం వస్తుందండి. ఈ విధంగా చేసుకోండి. మిగతా పూజ మొత్తం మీకు రోజు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా కానీ సోమవారం కాబట్టి ఈ విధంగా సింపుల్గా మనం ఎటువంటి భయం పడకుండా ఆర్భాటం లేకుండా ఇలాంటి చిన్న శివలింగం ఒక 2 ఇంచ్ శివలింగం ఉంటే చాలండి. ఇంకా 1 ఇంచ్ శివలింగాలు ఉన్నా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని మంచిగా మొదటి సోమవారాన్ని అందరూ